తిరువురు నియోజకవర్గంలో మున్సిపాలిటీకి సంబంధించి ఒక వర్గం మీడియాలో ఏ రకంగా వార్తా కథనాలు వస్తున్నాయంటే బ్రేకింగ్లు వస్తున్నాయి. ఎట్లా వస్తున్నాయంటే తిరువురులో విజయ్ దుదుంబి మోగించిన టీడీపీ, కూటమికి జై కొట్టిన తిరువురు నియోజకవర్గ ప్రజలు, మున్సిపాలిటీ కైవసం చేసుకున్న చక్రం తిప్పిన విజయవాడ ఎంపీ చిన్ని. ఇది ఒక వర్గం మీడియాలో వస్తున్నటువంటి మాట. అంటే ఇది ప్రజల మద్దతు గెలిచినటువంటిదా? ప్రజలు జగన్మోహన్ రెడ్డికి షాక్ ఇచ్చారా? ఏ రకంగా ఇచ్చారో నాకైతే అర్థం కాలేదు. వీళ్ళు విచిత్రంగా ఉంటే వీళ్ళ బ్రేకింగ్స్. ప్రజా మద్దతు గెలిచారు ఏమన్నా వీళ్ళు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి కార్పొరేటర్లు అన్నీ 20 ఉంటే అక్కడ నియోజకవర్గంలో 17 కార్పొరేటర్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొని ప్రజల మద్దతుతో గెలిచింది. 17 టీడీపీకి వచ్చినాయి 3. ఆ తర్వాత వీళ్ళు భయపెట్టి ప్రలోభాలకు గురి చేసి మాకు ఓటేయకపోతే అది చేస్తాం ఇది చేస్తామని చెప్పి రకరకాల ఇబ్బందులు పెట్టి అందులో ఉన్నటువంటి వాళ్ళను ఇటువైపు తీసేసుకున్నారు. కొంతమంది పోయారు, అధికార పార్టీ ఉంది కదా, పోతే మా పనులు అవుతాయి, మేము సంపాదించుకోవచ్చనే కొన్ని కోరికలు ఉంటాయి కదా, వాళ్ళకు కొన్ని డిమాండ్స్ ఉంటాయి. వాళ్ళ డిమాండ్స్ని వీళ్ళు మరి తీర్చినప్పుడు ఖచ్చితంగా పార్టీ మారుతారు. అట్లా కొంతమంది మారారు. మరి అట్లా మారినటువంటి వాళ్ళని జగన్మోహన్ రెడ్డి గుర్తుంచుకోవాలి. అధికారం పోగానే వేరే పార్టీలకు పోయి అమ్ముడు పోయేటువంటి వ్యక్తులకు టికెట్లు ఇచ్చి ఈ కండవ మీద గెలిచి వేరే పార్టీలో చేరేటువంటి వాళ్ళను ఇంకోసారి పార్టీలో చేర్చుకోకూడదు. పార్టీ కోసం నిలబడినటువంటి వాళ్ళని జగన్మోహన్ రెడ్డి గుర్తించాలి. సో ఇక్కడ ఉన్నటువంటి కార్పొరేటర్లు చాలామందిని భయపెట్టినా కూడా ప్రలోభాలకు గురి చేసిన గత వారంలో జరగాల్సినటువంటి ఎన్నికకు సంబంధించి పోలీసు అధికారులను వాడుకొని ఆ ఎన్నిక జరగకుండా స్థానిక ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాస్ ఎంత ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఇంకా ఎక్కువ మందిని లాక్కోవాలని ప్రయత్నం చేసి మొత్తానికి సక్సెస్ అయ్యారు వాళ్ళు అవతలకు లాక్కోవడంలో. కానీ ఉన్న దాంట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 9 మంది ఇట్లా గట్టిగా బలంగా నిలబడ్డారు. వాళ్ళకి 11 ఓట్లు పడ్డాయి, వైసీపీకి 9 ఓట్లు పడ్డాయి. ఒక వీడియో, ఒక గుణపాఠం అని చెప్పాలి. ఒక వీడియో మీకు చూపిస్తాను, స్క్రీన్ పైన కూడా చూడండి. ఆ వీడియో ఒక పెద్ద గుణపాఠం. ఆ వీడియో ఒక్క చూపుతోనే మామూలుగా చెప్పుతో కొట్టినట్టు అంటారు కదా, ఆ రకంగా ఆమె మరి ఒక్క చూపుతోనే షేక్ హ్యాండ్ ఇవ్వకుండా గుణపాఠంలాగా వీడియో మిగిలిపోతుంది. పార్టీలు మారేటువంటి వాళ్ళు ప్రజాస్వామ్యాన్ని కూని చేసి ఈ రకంగా ప్రలోభాలకు గురి చేసి కార్పొరేటర్లు కొని ఇట్లా చైర్మన్లు అయ్యేటువంటి వాళ్ళకు ఇదొక గుణపాఠం. ఆమె చూపు చైర్మన్గా ఎన్నికైనటువంటి ఆ నిర్మల్ గారు ఎవరైతే ఉన్నారో ఆమె షేక్ హ్యాండ్ ఇవ్వడానికి పోతే తీసుకోలేదు. ఆమె ఆ వ్యక్తి ఎవరు షేక్ హ్యాండ్ ఇవ్వనటువంటి వ్యక్తి ఎవరంటే ఆ మహిళా కార్పొరేటరు ఇనపనూరి చిన్నారి, 13వ వార్డు. సో ఇట్లా మొత్తం కూడా మనం ఇప్పుడు ఉన్న దాంట్లో 9 మంది కౌన్సిలర్లు గట్టిగా నిలబడేటువంటి వాళ్ళ పేరు కూడా మీకు చెప్తాను. నిజాయితీగా ఈ కండో మీద గెలిచాం, ఇదే పార్టీ ఉంటాం, చావనైనా చేస్తాం కానీ పార్టీ మారమని చెప్పి గట్టిగా నిలబడినటువంటి పేర్లు ఒకసారి మనం చూస్తే కనుక వెలుగోటి విజయలక్ష్మి 2వ వార్డు మహిళా కార్పొరేటర్, పాలెం రామాదేవి 4వ వార్డు మహిళా కార్పొరేటర్, రామవరపు మంజుల 6వ వార్డు మహిళా కార్పొరేటర్, వరస శ్రీనివాసరావు 7వ వార్డు, తంగిరాల వెంకటరెడ్డి 10వ వార్డు, కుమ్మ వెంకటేశ్వరి 12వ వార్డు, ఇనుపనూరి చిన్నారి 13వ వార్డు, మోదుగు ప్రసాద్ 15వ వార్డు, షేక్ నదియా 20వ వార్డు. చూడండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కండో మీద గెలిచినటువంటి 9 మంది ప్రలోభాలకు గురి కాకుండా ఎన్ని ఇబ్బందులు పెట్టినా, కుటుంబంలో వాళ్ళని ఇబ్బంది పెట్టినా కూడా మరి వాళ్ళు భయపడకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే గట్టిగా నిలబడ్డారు. ఇలాంటి వాళ్ళను జగన్మోహన్ రెడ్డి గుర్తించాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉంటుంది. ఎవరు మన వాళ్ళు, ఎవరు కోవట్లు, ఎవరు అమ్ముడుపోతారు, ఎవరు పార్టీ కోసం నిలబడతారు కష్టకాలంలో ఉన్నప్పుడు అనేది జగన్ గారు గుర్తించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఈరోజు ఎవరైతే ఎనుపనూరు చిన్నారి ఎవరైతే ఉన్నారో మరి ఆమె ఇప్పుడు వీడియోలో కనిపిస్తున్నటువంటి ఆమె ఫస్ట్ ఆమె షేక్ హ్యాండ్ ఇస్తే తీసుకోలేదు కదా, అలాంటి వాళ్ళ పార్టీకి అవసరం. కొంతమంది అనొచ్చు ఆమె వచ్చి షేక్ హ్యాండ్ ఇస్తే తీసుకోవాలి కదా, అంత అహంకారమా అని చెప్పి అనొచ్చు. ఎస్, ఎందుకంటే ప్రజాస్వామ్య పద్ధతిలో గెలిచి ఉంటే అప్పుడు ఖచ్చితంగా ఆమె దగ్గరికి రావాల్సిన అవసరం లేదు. వీళ్ళే దగ్గరికి వెళ్ళి గౌరవిస్తారు. అది గెలుపు అంటారు దాన్ని, అది విజయ్ దుదుంబి అంటారు, అది ప్రజల మద్దతుతో గెలిచినట్టు. అప్పుడు ఎవరైనా వస్తారు, ఎవరైనా వచ్చి అభినందనలు తెలుపుతారు. కానీ ఇట్లా వెండుపోటు పొడిచి దొంగదారిలో ఈ రకంగా గెలిచిన దాన్ని గెలుపని ఎవరూ అనరు. ఏదేమైనా కూడా ఈ మధ్యకాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి మహిళా కార్పొరేటర్లు, అంతకుముందు కూడా మనం చూసాం ఎంపీటీసీలు కూడా గతంలో చాలామంది ప్రలోభాలకు గురిపెట్టినా కూడా ఒక పెద్ద మనిషి ఒక ఎంపీటీసీ చేయబట్టి లాగినా కూడా మరి భయపడకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి మరి ఆ ప్రాంతంలో వాళ్ళు గెలిపించుకున్నటువంటి వాళ్ళ సత్తా చూపినటువంటి పరిస్థితి మనం చూసాం. సో అది విజయ్ దుదుంబి అంటారు దాన్ని. దీన్ని అనరు. వాళ్ళు చూస్తుంటే నిజంగా నవ్వు వస్తుంది నాకు. ఎందుకంటే ప్రజల మద్దతు గెలిచింది కాదు కదా, ప్రజల మద్దతు గెలిస్తే దాన్ని విజయ్ దుదుంబి అనొచ్చు, తప్పులేదు. విచిత్రం అనిపిస్తుంది వాళ్ళ వార్తలు, వాళ్ళ బ్రేకింగ్లు. ఆహా ఓహో అంటుంటే నవ్వు వస్తుంది నాకైతే.